ఇప్పుడు టోటల్ బీఆర్ఎస్ కొలాప్స్ కి లేకపోతే ఈ తెలంగాణ ఈ సిచ్యువేషన్ ఉండడానికి కారణం వీళ్ళే కదా. కేటీఆర్ కేసీఆర్ కి దశరథుడు లెక్క పుత్రోత్సాహం రావడం. కానీ ఆనాటి రాముడు వేరు, ఈ తారక రాముడు వేరు. ఆనాటి తారక రాముడేమో తండ్రి మాట నిలబెట్టడానికి దళితున్నే ముఖ్యమంత్రి, నేను ఉదాహరణ ఇస్తాను నీకు, కేసీఆర్ గారు దళితుడినే ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఆనాటి దశరథుడేమో భరతుణ్ణి చేస్తా ముఖ్యమంత్రి అని మాట ఇచ్చిండు కైకేయికి. ఈనాటి దశరథుడేమో రేపు తారక రాముడు రాగానే కేటీఆర్నే ముఖ్యమంత్రి ఎట్లా చేయాలని పాత దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అనేది మర్చిపోయిండు. ఆనాటి దశరథుడేమో అది మర్చిపోయాడు. కానీ ఆనాటి రాముడేమో అడవుల కన్నా పోతే నేను 14 ఏళ్ళు కానీ మా నాయన మాట నిలబెడతా, నువ్వు భరతుడినే చేయి నాయన అని చెప్పి ఆయన కోఆపరేట్ చేసిండు. ఈయన అడవులకు కూడా పోక్కర్లేదు, అమెరికాకు పోతే చాలు, తండ్రి మాట నిలబెట్టొచ్చుగా, దళితుని చేయి డాడీ, నువ్వు చెప్పినావు చరిత్రలో నువ్వు గొప్ప నాయకుడివి, ఈ ఒక్క దగ్గర ఎందుకు ఓడిపోతావు నా విషయంలో, నాకు ఈ ముఖ్యమంత్రి కాదు, నేను ఎట్లయినా బతకగలుగుతా, అమెరికాలో పెద్ద పెద్ద కొలువులు చేసి వచ్చి వదిలేసిన, ఇది చిన్న కొలువు మంత్రి పదవి, నేను అంత పెద్ద కొలువులు వెళ్ళేసి వచ్చిన, ఉద్యమం చిన్నది అని అన్నాడు కదా. మళ్ళీ పోతే అయిపోయి ఏముంది, అమెరికాకి తండ్రి మాట నిలబెట్టినాడు అవుతాడు కదా. అందుకే దశరథుడి కళ్ళు మూసుకుపోయినా కొడుకైనా కనీసం వనవాసం కంటలేం, మంచిగా అమెరికాకు పోయి బతుకు, ఆ దళితుని ముఖ్యమంత్రి ఒకసారి చేయలే, పార్టీ ప్రెసిడెంట్ చేయరు. ఎప్పుడు ఇది కొలాప్స్ అవడం స్టార్ట్ అయింది వ్యవస్థ అంతా? ఎట్లయిందంటే కేసీఆర్ గారు తెలంగాణలో అసలు నన్ను అడిగితే మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు మాట్లాడే మాటలు నమ్మశక్యంగా లేనప్పుడు, అబద్ధాలు మాట్లాడుతున్నా, తెలంగాణ సమాజం ఏంటంటే ఒక మధ్యలోకి వచ్చినాం, తెలంగాణ మూమెంట్ నడుస్తుంది, మళ్ళా సరే అవునన్నా కాదన్నా తెలంగాణ అయితే తెచ్చుకుందాం, ఆయన ఎసొంటోడన్నా కానీ ఇదే డైలాగ్ నడిచిద్దండి. అన్ని పార్టీలు కూడా అట్లే అనుకున్నాయి ఆ రోజుల్లో, అన్ని వర్గాలు అన్ని కులాలు అనుకున్నాయి. ఆయన వెనక ర్యాలీ అని తెలంగాణ తెచ్చినాక నేనే తెచ్చినా అనే ఫీలింగ్ వీరికి ఒకటి రావడం, చరిత్రలో నేను ఒక అమోఘమైన పేరు తెచ్చుకోవాలి అనేది అనుకోవడం, ఆ తర్వాత సామ్రాజ్య విస్తరణ, నేను అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలి, ఇదే మోడల్లో దేశంలోనే నేను రేపు అయిపోతా అనడం, తర్వాత ఈ లోపు కొడుకు రావడం, ఈయనని ముఖ్యమంత్రి చేసి కుటుంబ పాలన, ఒక్క ఇంట్లోనే కవిత గారికి కేటీఆర్ మంత్రి పదవి, హరీష్ రావు గారికి మంత్రి పదవి, అన్ని కుటుంబ సభ్యులకి వాళ్ళ కులం యొక్క పిచ్చి కూడా, కులం పిచ్చి లేదంటారు. మమ్మల్ని ఓబీసీ ఉద్యమం చేసేటప్పుడు కులాలు పట్టుకుంటే ఎదుగుతారా, ఒక కులం ఓటేస్తుందా, మీది రేర్ కమ్యూనిటీ, మీకు ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని దాసోస్ రావని నన్ను అన్నటువంటి మాటలు అందరు విన్నారు కదా. మరి మీ కులపిచ్చి లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ ఐజీలు ఎవరు, అపాయింట్మెంట్స్ ఎట్లా అయినాయి, ఆ ఏజీలు ఎట్లయ్యారు హైకోర్టులా, అంటే వేరే కులాల మీద నమ్మకం లేదా, లేకపోతే నీ దగ్గర ఎమ్మెల్యే టికెట్లు ఎన్ని వచ్చినాయి, అంతకుముందు ఎంతమంది ఉర్రు, నీ కులస్తులు ఎంతమందిని తెచ్చినావు, సో ఇవన్నీ కులపిచ్చే కదా. అంటే ఇప్పుడు 2018 వరకు ఒక లెక్క ఉండే, 1920 గెలిచిన 2 సంవత్సరాల తర్వాత ఇంకా భయంకరంగా నెక్స్ట్ టెన్యూర్ అండి, నెక్స్ట్ టెన్యూర్ లాస్ట్ 3 ఇయర్స్ చాలా భయంకరంగా వాళ్ళ, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న భూములు, ఇప్పుడు గ్రీన్కో లాంటి కంపెనీలు కొన్ని 10 కంపెనీలు ఉన్నాయి. ఒక్కటి కాదు, అసలు డబ్బు వ్యామోహం ఇంత అంత కాదు. మీరు రిచెస్ట్ పార్టీ ఇన్ ఇండియా అంటే అది కార్యకర్తల కోసం కాదు, ఆ పార్టీ నిధులు కూడా సరే ఇయ్యాల, ఈ 41 కోట్లు కానీ ఈ 1600 కోట్లు 18 కోట్లకే చేరింది కదా. సో ఆ పైసలన్నీ కార్యకర్తలకు ఏదన్నా యాక్సిడెంట్లు అయితేనో లేకపోతే ఇంకోటి అయితేనో డబ్బులు కాదు ఇవి, వీళ్ళ లాయర్లు పెట్టుకోవడానికి పార్టీ ఫండ్ ఖర్చు పెడతారు. ఇప్పుడు టోటల్ ఓవరాల్ ఎపిసోడ్లో కేటీఆర్కి ఏమైనా సింపతి, సానుభూతి, ఒకవేళ అరెస్ట్ చేయకపోయినా ఎపిసోడ్ని ఇంకా కొనసాగిస్తే అయ్యో అట్లా చేస్తున్నారు ఏందనో, అయ్యో అట్లెందుకు చేసిరానో జనాలు అనుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే వాళ్ళ ఆ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎట్టి కాలం కాదు కదా, గిన్ని సెల్లులు, యూట్యూబ్లు, పొద్దున లేస్తే ఆర్టీఐలు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ గా వస్తుంది కదా. అసలు పెట్టింది కూడా ఏ వ్యవసాయ రంగంలోనో లేకపోతే ఇంకో రంగంలోనో కాదు కదా. ఈ రేస్ అంటేనే అర్థమవుతలేదు. అంతే ఊళ్ళలో కింద కూడా ఏమనుకుంటున్నాడు, ఏమో రేసులు ఆడిండట, మన పైసలన్నీ గవర్నమెంట్ ఏమో కట్టిండట అని అనుకుంటారు ప్రజలు. కానీ వీళ్ళకి చుట్టుండి చెప్పేటోళ్ళు ఏదో మాయా, ఈయన క్రియేట్ చేసుకున్న యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కదా. ఇక్కడ ఏమైతుందంటే కేటీఆర్ ఎండ్ల పుట్టిన వాళ్ళు అందులో పోతాడు అన్నట్టు తను తవ్వుకున్న గోతిలో తానే పడతాడు. ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఒక 100 యూట్యూబ్ ఛానళ్ళని పెట్టి వాళ్ళకి నెలకింత ప్యాకేజ్లు ఇచ్చి రాయిస్తుంటే వాళ్ళు ఏం రాస్తారు, కేటీఆర్ అహో మళ్ళీ వచ్చేస్తుంది బీఆర్ఎస్, పైసలు ఇచ్చినట్టే ఉంటాయి రాతలు, మళ్ళా బీఆర్ఎస్ వస్తుంది, మళ్ళా సారే వస్తుంది అని రాజేసరికి ఇవన్నీ చదువుకొని ఈయన మాయలో పడిపోయి కార్యకర్తలని మర్చిపోవడం, ఉద్యమకారులను మర్చిపోవడం, ప్రజల్ని మర్చిపోవడం, వీటిని నమ్మి మళ్ళీ మేమే వస్తున్నామనే ఒక హైప్ని క్రియేట్ చేసి దాన్ని చూసుకొని మురుస్తున్నారు. కానీ కింద అట్లా లేదు. ఒరిజినల్గా ప్రజలందరికీ వీరి మీద భ్రమలు దొలిగిపోయినాయి.
ఆల్టర్నేటివ్గా సరే కొద్ది మేరకు ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్, నేను ఇప్పుడు అది చెప్తే ఏమంటారు, నేను బీజేపీ అని చెప్తున్నాను అనుకుంటారు, కానీ ఆల్టర్నేటివ్గా బీజేపీ వైపు 35% ఓటింగ్ పడింది ఎంపీ ఎలక్షన్స్లో. తర్వాత ఓబీసీనే ముఖ్యమంత్రి చేస్తా అనడం, ఈయన దళితునే ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు కదా, ఆయన మాట మీద నమ్మకం లేదు. సో ఇప్పుడు బీజేపీని విశ్వసిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏసీబీ కేసు, ఈడీ కేసు ఉన్నాయి, రెండు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఏసీబీ కేసులో అరెస్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయా, ఈడీ కేసులో అరెస్ట్ అవ్వడానికి అవకాశాలు? ఈడీస్ ఫెమా ఉల్లంఘనలో ఎవరు ఆపజాలరు, కోర్టులలో కూడా అంటే సుదీర్ఘ విచారణ కదా అది, ఇప్పట్లో అరెస్ట్ అంత సుదీర్ఘం డెఫినెట్ గా వాళ్ళు అంటే సుదీర్ఘం అనేది కాదు, దాంట్లో స్టెప్ బై స్టెప్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా పోతారు. అక్కడ కక్ష సాధింపు ఉండదు, అది స్వయం ప్రతిపత్తి కదా. ఇప్పుడు నేరుగా సిఐడి కూడా అంతే కదా, ఏసీబీ రాష్ట్రంలో ఉంటుంది, ఈడీ కేంద్ర కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులేగా సేమ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేసిన వాళ్ళే కొద్ది కాలం ఏసీబీలో పోతారు కాబట్టి అది ఇండిపెండెంట్ బాడీ లాగా అనిపించదు, కొంత చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకే మేము అంటున్నాం అంటే సిబిఐకి ఇవ్వండి అంటున్నాం. సిబిఐకి కాన్సెప్ట్ ఇవ్వమని, ఒకవేళ దమ్ముంటే రేవంత్ రెడ్డి గారికి నిజంగా నీకు ఈ కేసులో చిత్తశుద్ధి ఉంటే, కేటీఆర్ మీద నిజంగా మీరు కూడా బెదిరించి ప్రతి ఇన్స్టాల్మెంట్ లాగా ప్రతి కేసులో అని బెదిరియడం, వెనకకేళ్ళు ఏమైనా తెరచాటంగా జరుగుతున్నాయి ఆ లావాదేవీలు, ఈ ప్రజలు అనుకుంటారు. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు సచ్చీలు అయితే జల్దీ స్పీడీ ప్రజాధనాన్ని మళ్ళీ ప్రభుత్వంలోకి జమ చేయించాలని అనుకుంటే, ఈ అన్యాయం చేసిన వాళ్ళని, అవినీతి చేసిన వాళ్ళని పట్టియాలని చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ సిబిఐకి ఇచ్చేసి, కాళేశ్వరం కానీ ఇది కానీ. సో ఎందుకంటే అది కొంత స్వయం ప్రతిపత్తి సంస్థ, దానికి ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నా సంతకం లేదు కదా, అధికారులు సంతకాలు పెట్టారు, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆర్బీఐ ఉల్లంఘన అంటే అది బ్యాంకు చూసుకోవాలి అంటున్నాడు కదా, అక్కడెక్కడ రిప్లై అఫిడవిట్ లోనే ఉంది కదా, రిప్లై అఫిడవిట్ లో ఉంది, కానీ బయట మీ కెమెరా పెట్టు చెప్తలేడు, అక్కడ హీరోలాగా మాట్లాడుతున్నాడు, ఎంతో ధైర్యవంతులుగా ఏం పీక్కుంటావో పీక్కో. లీగల్ గానే అదే పాయింట్ తో ముందుకు వెళ్తాడు కదా. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ప్రజలు ఎన్నుకున్నటువంటి పదవి, నువ్వు హౌలగాడు ఏం పీక్కుంటావో పీకో అనేది మీరు యూట్యూబ్లో కొట్టుర్రి 100 సార్లు అంటాడు. ఆయనకు ఊత పదం అది. ఆ ఏం బిక్కో అన్నప్పుడు అప్పుడు ఎంట్రకల్ వీక్ ఏమంటే ఇయ్యలేదు, ఏం బిక్కుంటావో పీక్కో ముఖ్యమంత్రిని అని తిడతా ఉంటారు. నేనేమంటున్నా అంటే అంత ధైర్యవంతుడివి ఏసీబీ దగ్గర ఇన్వెస్టిగేషన్ రమ్మనంగానే పులుసు గారు ఉరికినవి ఎందుకు నాకు అర్థం కాదు. అసలు ఆయనకు ప్రజలు ఒక ఇన్వెస్టిగేషన్ మామూలు సామాన్యుడు అట్లా పోగలుగుతాడా? ఓ పోలీసు పిలిపియంగానే పోరా? సో ఇట్లాంటి కేసులని ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అక్కడ బీజేపీ ఏమైనా వాడుకుంటున్నాయా? వాళ్ళని ఎట్లా దారికి తెచ్చుకోవాలనో, లేకపోతే వాళ్ళ పార్టీలను ఎట్లా విలీనం చేసుకోవాలనో మీ పార్టీ కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కానీ ఏమైనా వాడుకుంటున్నట్టు ఏమైనా కనిపిస్తుంది? ఇప్పుడు మాకు విలీనం అయితే మాకు అక్కర్లేదు కదా. ఇవాళ 13 రాష్ట్రాలలో మేము గవర్నమెంట్లో ఉన్నాం, ఈ దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం. మాకేం అవసరం అని చెప్ప మొన్ననే 35% ఓట్లు మాకు ప్రజలు ఎంపీ ఎలక్షన్స్లో ఇచ్చిర్రు. 8 మంది ఎంపీలు మేము రాష్ట్ర ప్రభుత్వం ఉండి కూడా వాళ్ళు 8 మంది గెలిస్తే మేము 8 మంది, వాళ్ళు జీరోని యాడ్ చేసుకుంటే మాకు ఏం విలువ వస్తుంది మీరు చెప్పండి. ఇప్పుడు 8 ఎంపీలు మాకు ఉన్నారు, 35% ఓటింగ్ పడ్డది. మీరు బీఆర్ఎస్ ని మేము విలీనం చేసుకుంటాం, 0 కదా వాళ్ళు. 8 + 0 ఏమవుతుంది మీరు చెప్పండి లెక్కలు. అర్థమెటిక్లో కూడా వాల్యూ లేదు కదా. నేనేమంటున్నా అంటే ఈరోజు బీజేపీ పార్టీకి అవసరం లేదు, ఉన్నదంటే కాంగ్రెస్కి ఉంది. ఎందుకున్నది ఇక్కడ కాంగ్రెస్ కంటే స్నేహం కూడా ఉంది. నేను ఇంకా ముందుకు చెప్తున్నా, నేను ఇప్పుడు కవిత గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక కంపెనీలలో పార్ట్నర్స్గా గతంలో ఉండే అని కూడా కొన్ని బయటకు వచ్చినాయి ఆ మధ్య కాలంలో. మీరు ఇప్పుడు మేము చేసేటటువంటి అమృత్ దాంట్లో గ్రీన్ ఏదో ఉందండి, అది సమ్ స్వచ్ఛ ఏదో ఉంది, అమృత్ టెండర్స్ స్వచ్ఛ ఏదో ఉంది. దాంట్లో ఎవరు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి బావమర్దును కవిత గారు పార్ట్నర్స్ అని ఏదో విన్నాం వార్తలలో. సో ఏది కూడా అంటే అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ గిల్టీ అన్నట్టు. మరి ఇవన్నీ ఊహాగానాలు వస్తున్నాయి. ఎక్కడో మీరు లోపాయికారిగా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటారు మేము బీజేపీతో అవసరమైతే పొత్తుకెళ్లే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో అని. బీఆర్ఎస్ ఏ లీడర్ని కదిలించినా అదే ముచ్చట చెప్తున్నారు. సో మరి మీరేం రెడీ ఏమంటున్నా అంటే రాజకీయాలు డైనమిక్స్ అండి, వాటితో మనకు సంబంధం లేదు. నేనేమంటున్నా అంటే రాజకీయాలు కాదుగా చర్చ. ఇక్కడ ప్రజాధనము 10 ఏళ్ళు వాళ్ళు ఎట్లా కొల్లగొట్టిరు, ఈ రోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఆ జరిగిన ప్రజాధనాన్ని రివర్స్ తీసుకురాగలుగుతున్నారా లేదా, వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేస్తున్నారా, చిత్తశుద్ధి ఉందా లేదా? కోర్టులోనే మన తాత్సారం తెలిసిపోయింది కదా. నువ్వు ఇప్పుడు ఈ కేసు పెట్టినావు, ఎఫ్ఐఆర్ చేసినావు, అయిపోయింది, పని చేతులు దులుపుకున్నట్టు ఉన్నది. సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఏడుంది? రేపు నీకు జడ్జిమెంట్ వస్తుంది అనగా ఇవాళ ఇద్దరు కలిసి WW లాగా డ్రామా చేస్తున్నారు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కలిసి.